రథసప్తమి వేడుకలకు తిరుమలలో హడావిడి మొదలైంది. ఫిబ్రవరి 4వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఒకే రోజు స్వామివారు సప్తవాహనాలపై మాడవీధుల్లో వేరేస్తూ భక్తులకు దర్శనమున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ఈ రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో వేరేస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 11 గంటలకు గరుడ వాహన సేవ, 1 గంటకు హనుమంత వాహన సేవను నిర్వహిస్తారు. ఇక 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవను నిర్వహిస్తారు. 6 గంటలకు సంబంధించి సర్వభూపాల వాహన సేవ, ఇక రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగినున్నాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రథసప్తమి వేడుకల పట్ల టీటీడీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే నెలన్నర ముందు నుంచే తిరుమలలో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే ఇంజనీరింగ్ శాఖ ప్రారంభించింది. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలు నిండుగా మొత్తం కంపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎండ వేడిమి భక్తులకు తగలకుండా పూర్తి స్థాయిలో షెడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. 4 మాడవీధుల్లో పూర్తి స్థాయిలో ఈ పనులు ప్రారంభించారు. ఇవి చివరి దశకైతే చేరుకుంటున్నాయి. మరోవైపు క్యూ లైన్ లో చేరుకోవడానికి భక్తులకు ఎన్నడూ లేని విధంగా ఈసారి కంపార్ట్మెంట్లు గ్యాలరీల వద్దకు చేరుకునేందుకు కూడా తాత్కాలికమైనటువంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో జరిగినటువంటి తోపులాట ఘటన నేపథ్యంలో రథసప్తమి వేడుకల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించిందని చెప్పవచ్చు. గతానికి భిన్నంగా ఈసారి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. భక్తుల భద్రతకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా అయితే ఏర్పాట్లపై దృష్టి సారించారు. వరాహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి గ్యాలరీల వద్ద ఎక్కువ భక్తుల తాకిడి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా తాత్కాలికమైనటువంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్యూ లైన్ల నుంచి భక్తులను మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలోకి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు బ్రహ్మోత్సవంగా తిరుమలలో చెప్పేటటువంటి ఈ రథసప్తమి వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు విచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా నిరంతరాయంగా మాడవీధిలో వాహన సేవలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు మాడవీధుల్లోనే వేచి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో 9 రోజులలో 16 వాహనాలపై స్వామివారు భక్తులకు మాడవీధిలో ఊరేగుతూ దర్శనమిస్తుంటే రథసప్తమి పర్వదినం సందర్భంగా మాత్రం ఒకే రోజు సప్త వాహనాలపై మాడవీధిలో దర్శనమిస్తారు. దీంతో ఒకరోజు బ్రహ్మోత్సవంలో స్వామివారి వాహన సేవలను పూర్తి స్థాయిలో తిలకించేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాలు